ఏపీలో వైసీపీని క్షేత్రస్థాయి నుంచి మరింత బలోపేతం చేస్తామన్నారు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని అన్ని స్థానాలను గెలుచుకొని జగన్మోహన్ రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రి చేసే వరకు తమ పోరాటం ఆగదని తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూతన జిల్లా కార్యాలయాన్ని కాకాని ప్రారంభించారు. పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులను ఆయన ప్రకటించారు. నూతన అనుబంధ విభాగాల అధ్యక్షులు ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై నిరంతరం పోరాడుతూ ఉండాలని మాజీ మంత్రి కాకాని సూచించారు. ఇక పార్టీ కోసం పనిచేసే వారికే పదవులు ఇచ్చినట్లు ఆయన తెలిపారు. అనుబంధ విభాగాలకు సంబంధించినటువంటి అధ్యక్షుల ప్రక్రియను కూడా మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేయడం జరిగింది. రాబోయేటువంటి రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి అందరం కలిసికట్టుగా పనిచేస్తాం. 27వ తేదీ ఈ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల మీద విద్యుత్ ధర్నా ప్రారంభించాం. ప్రతి నియోజకవర్గ స్థాయిలో కూడా ఈ ధర్నాన్ని చేపట్టి ప్రజలకి అండగా నిలవాలి, ప్రజల మీద అదనపు భారం పడకుండా చూడాలనేటువంటి లక్ష్యంతో పనిచేయడం జరుగుతుంది. కాబట్టి అన్ని స్థాయిల్లో అన్ని విధాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి రాబోయేటువంటి రోజుల్లో మరలా తిరిగి ఈరోజు ప్రారంభించినటువంటి కార్యాలయం రాబోయేటువంటి రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేందుకు ఈ జిల్లాకు సంబంధించినటువంటి 10 ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి 10 నియోజకవర్గాలు, కందుకూరు నియోజకవర్గం 11 నియోజకవర్గాలు, 2 పార్లమెంటు స్థానాలు గెలిచి మరలా వైఎస్ఆర్ కాంగ్రెస్